ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం జారీ చేసిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో ముద్రించిన పట్టదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19 లక్షల భూ హక్కు పత్రాలు, పంచాల్సిన మరో 1 లక్ష పత్రాలని నిలిపివేశారు. దీనిపై అధికారులతో మంత్రి సత్యప్రసాద్ చర్చించారు. అందరికీ కలిపి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజముద్రతో కొత్త పుస్తకాల డిజైన్లను తయారు చేసి సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో జగన్ ఫోటోతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇప్పుడు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉపయోగపడింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా ప్రధానంగా ఎన్డీఏ కూటమి కూడా ఎక్కడికి వెళ్లినా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు ఆ ప్రతులను చించేయటం, దానికి సంబంధించి ఏదైతే పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించడం, ఆ పాసు పుస్తకాలనే రైతులకు ఇవ్వటం వల్ల ఆ సగం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనే దానికి సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ రద్దు అనేది అనకపోతే టీడీపీ ప్రభుత్వం అంత మెజార్టీతో అధికారంలో కూడా వచ్చే పరిస్థితి ఉండదేమో అన్న తందాన రైతులు గాని ప్రజలు గాని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే గతంలో కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేని కీలక నిర్ణయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంది. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు, పాస్ పుస్తకాల మీద ముద్రించి పంపించడం. దాదాపుగా భారతదేశం మొత్తం మీద కూడా రైతులకు ఇచ్చే వాళ్ళ భూమికి సంబంధించిన భూమి ఎంత ఉంది, రైతు భూమి ఎంత ఉంది అనేది వాళ్ళకి ఒక ఆ రిజిస్ట్రేషన్ రూపంలో కూడా ఒక పాసు పుస్తకం ఇస్తారు. ఈ పాసు పుస్తకానికి సంబంధించి కూడా రైతులకి ఆస్తితో సమానం ఆ పాసు పుస్తకం. అట్లాంటి పాసు పుస్తకం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇవ్వటం కూడా అప్పట్లో పెద్ద సంచలనమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే జనసేన గాని, బీజేపీ గాని, టీడీపీ గాని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఆందోళన చేపట్టినప్పటికీ కూడా ఆ రైతు సంఘాలు కూడా ప్రధాన భూమిక పోషించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ మండలాల్లో. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఎనుగంజు వేయలేదు. పాస్ పుస్తకాల మీద గవర్నమెంట్ కు సంబంధించి రాజముద్రతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ప్రచురించడంతో చాలా మంది కూడా చేదరించుకున్న పని, చాలా మంది కూడా దీన్ని ఏకీభవించిన పరిస్థితి, రైతులు చాలా మంది కూడా పెదవిరిచిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావటం, టీడీపీ గవర్నమెంట్ ఓడిపోవడంతో ఒక్కసారిగా పాస్ పుస్తకాలకు సంబంధించి టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ప్రజలలో భారీగా వ్యతిరేకత వచ్చి ఆ వ్యతిరేకతతో ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందో అలాంటి నిర్ణయాల్ని మొదటి నుంచి కూడా ఆ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ మంత్రికి ఇచ్చిన ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు పూర్తిగా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన 20.19 లక్షల భూ హక్కు పత్రాలు, పంచాల్సిన మరో 1 లక్ష పత్రాలను పూర్తిగా కూడా అధికారులు నిలిపివేశారు. దీనిపై అధికారులతో మంత్రి సత్యప్రసాద్ చర్చించారు. అందరికీ కలిపి కూడా కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఏదైతే ఆ పంపిణీ చేసిన పాసు పుస్తకాలను కూడా వెనక్కి తీసుకుంటున్నారు. పంపిణీ చేయాల్సిన పాసు పుస్తకాలను కూడా పూర్తి స్థాయిలో ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్లేస్ లో కొత్త పుస్తకాలని ఇవ్వాలని చెప్పి కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. దీని మీద పూర్తిగా కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు ఎవరి ఉండకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వకు సంబంధించిన రాజముద్ర మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ముఖ్యంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం ఎప్పటి నుంచో తీసుకోమని రైతులందరూ కూడా కోరుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాస్ పుస్తకాలన్నింటినీ క్యాన్సిల్ చేస్తామని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే పాస్ పుస్తకాలన్నీ కూడా పార్టీ రద్దు చేసి మళ్ళీ రాజముద్రతోనే ఆ రైతులందరికీ కూడా పాస్ పుస్తకాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి తన యొక్క మాట నిలబెట్టుకొని ఆ 20.19 లక్షల పాస్ పుస్తకాలు త్వరలో మళ్ళా రాజముద్రతో రాబోతున్నట్లు కూడా నిర్ణయం వెల్లడించింది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఆ గవర్నమెంట్ సేకరిస్తా ఉంది.
సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.